హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ములుగు జిల్లా మారుమూల ప్రాంతానికి వచ్చినాం. ఈ ఊరి పేరు సార్? ఇది కాలువపల్లి సార్. కాలువపల్లి అని మారుమూల ప్రాంతం. ఇది మన ట్రైబల్స్ ఏరియా. భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటరీ. ఇక్కడ సార్ ఉన్నారు. అంగన్వాడీ టైప్ చిన్న స్కూల్ ఉంది. స్వచ్ఛంద సంస్థ తరఫున నడిపిస్తున్నారు. అందులో సార్ ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ బోధిస్తున్నారు పిల్లలకు. మామూలు పక్కనే 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు సార్. మీకు పరిచయం చేయిస్తా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏం పేరు సార్? భిక్షాపతి సిద్ధపోయిన. ఎప్పటి నుంచి చదువు చెప్తారు పిల్లలకు? సార్ నేను వచ్చేసి స్వచ్ఛంద సంస్థలో ఒక 7 years నుంచి నేను వర్క్ చేస్తున్నా. అయితే వీళ్ళకు ఆ గవర్నమెంట్కు కూడా అందనంత దూరంలో ఫారెస్ట్ ఏరియాలు ఉంటున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లయినా ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి మేము చదువుకున్నటువంటి మా ఎడ్యుకేషన్ తోటి వాళ్ళకు కూడా మేము అందించాలనే ఉద్దేశంతో మేము ఇందులోకి వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది సార్. పిల్లలు కూడా పర్వాలేదు, చాలా మనం చెప్పిన విధానంలో వాళ్ళు క్రమశిక్షణ అలాంటి పాటిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సిన సదుపాయాలు కూడా సార్, దీంతో పాటు కరెంటు కూడా బాగానే ఉంటుంది. ఇది మరి మెయిన్ రోడ్డుకు ఉంటుంది ఈ గ్రామం. ఇందులో స్కూల్కి వచ్చే పిల్లలు ఒక 24 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి మా స్వచ్ఛంద సంస్థ నుంచి స్కూల్ బ్యాగ్స్ కానీ నోట్బుక్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రా చేయడానికి క్రయాన్స్, ఇలా పెన్సిల్ కానీ మాకు డిస్ట్రిబ్యూషన్ ఈ స్వచ్ఛంద సంస్థ అందుతాయి. సార్ మీ స్వచ్ఛంద సంస్థ పేరు ఏమన్నారు? భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్. భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్. హెడ్ ఆఫీస్ ఎక్కడ? హెడ్ ఆఫీస్ తక్కలగూడెం సార్. ఇక్కడ నార్లాపూర్ దగ్గర ఉంటుంది. నార్లాపూర్కి ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. మనకి ఏదైనా మెటీరియల్ కావాలనుకుంటే మాకు అక్కడ సీసీ కోఆర్డినేటర్స్ ఉంటారు. మేము ఫోన్ చేయగానే మాకు అతి త్వరలో ఏ అయితే వస్తువులు అందుబాటులో లేకుంటుంటే వాటిని మాకు తొందరగా సకాలంలో అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చి. ఫౌండర్ ఎవరు సార్? ఫౌండర్ సంతోష్. లోకల్ అంటే హైదరాబాద్ ఆర్గనైజేషన్, అంటే వాళ్ళు అక్కడ స్టడీ చేసుకుంటా ఈ సంస్థను నడిపిస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు ముఖ్యమైన సమాచారం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి మారుమూల ప్రాంతాలు వచ్చి పిల్లలకు చదువు చెప్పినందుకు మీకు నిజంగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. సార్ ఈ పలుకులు ఏంటి? ఈ పలుకులు ఇప్ప పలుకులు సార్. ఇవి మనకు ఫారెస్ట్ లో అది సీజన్ ఎప్పుడు అంటే మనకి వచ్చేసి మే ఏప్రిల్ మాసంలో ఇవి మనకు దొరుకుతుంటాయి అన్నమాట. దీని తర్వాత మనకు ఇప్ప పువ్వు అనేది కూడా దొరుకుతుంది. ఆ ఇప్ప పువ్వు ద్వారా కాయలు దీంతో ఏం చేస్తారు సార్? దీంతో మనము నూనె తయారు చేస్తాం సార్. దేనికి పని చేస్తారు? ఇది మనకు హెల్తీ కోసం మెయిన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే కూరకు ఉపయోగిస్తారు సార్ ఎక్కువ. దీని నుండి మళ్ళీ మనం అంటే తలకు రాసుకోవడానికి కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అది చాలా ఆయుర్వేదికంగా వీళ్ళకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఆ ఇప్ప పువ్వు నుండి మనము అప్పుడు పురాతన కాలంలో మనకు తిండి దొరకనప్పుడు ఇప్ప పువ్వు నుండి కుడుములు తయారు చేసేసారు. ఆ కుడుములు ఇంత లడ్డూల్లాగా తయారు చేసి మన ఆహారంగా దాన్ని యూజ్ చేసుకునేది. అది చాలా రకాలుగా మనకు తెలిసి ఆయుర్వేదికంగా కూడా ఇంకా ఆకుల నుండి కూడా గారెలు లడ్డూలు ఇలా పోతే చాలా రకాల తినుబండారాలు తయారు చేస్తున్నారు. దాని ద్వారానే పుట్నూరు దగ్గర ఐటీడీ దగ్గర అక్కడ ఉంది లడ్డూలు తయారు చేసి అమ్ముతారు. బాగుంటుంది సార్ అది. దాని కాస్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా డిమాండ్ వాళ్ళకు తక్కువ రేట్లోనే మనం, ఎందుకంటే మనమే ఆ ఫారెస్ట్ లో దొరుకుతుంటాయి కాబట్టి అది మన సిటీకి తీసుకెళ్తే దాని రేట్ అనేది కిలో 400 అట్లా అమ్ముతారు. కిలో 500-600 కూడా పెట్టవచ్చు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఊరు చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఇది ఇప్ప చెట్టు నుంచి ఒక కాయ ఉంటుంది కదా, ఆ కాయ పలుకు తీస్తారనమాట. ఈ పలుకు దీంట్లో నూనె తయారు చేస్తారట. ఇది వంట నూనెకు వాడతారు. అది కాక మన నెత్తికి వాడుకోవడానికి వాడతారు. చాలా నాణ్యమైన మంచిగా ఉంటుందట. ఆయుర్వేదిక మెడిసిన్ లాగా పనిచేస్తుందట. ఇది ట్రైబర్స్ ఇదే వాడతారనమాట. ఇది మొత్తం ఊరు. ఊరు పేరేం చెప్పండి సార్? కాలువపల్లి సార్. కాలువపల్లిగా? కాలువపల్లి. ఇది కాలువపల్లి. కరెంట్ మాత్రం ఉంది ఇక్కడ, మంచి కరెంట్ సౌకర్యం సార్. బోరు కూడా వీళ్ళు మనకు గవర్నమెంట్ నుండి కూడా బోర్లు కూడా అరటి చెట్లు బాగున్నాయి. అరటి వనమే ఉన్నట్టు.
ఇది తాటి చెట్టు. తాటి చెట్టు సార్ ఇది మేకలు ఊర్లో కొట్టమన్నట్టు. అదే ఇదేం బాతులు? ఇవి మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఈ బాతులు వీటికి నేమ్ మన మామూలు బాతులు కావు, పెద్ద సైజు. ఇది మేక పిల్లల కోసం. ఇది మేక పిల్లల కోసం సపరేట్ షెడ్ ఏమంటారు, కొట్టం, చిన్నపాటి కొట్టం అన్న. ఇది పెద్ద మనిషి ఇల్లు సార్. ఇది ఈ ఊరి పెద్ద మనిషి ఇల్లు. అంటే మనకు అప్పుడు స్వచ్ఛంద కరెంటు మనకు లేనప్పుడు దీన్ని వాడే సార్. ఇది సోలార్ తో వచ్చేది. అది కరెంట్ లేనప్పుడు మనం మెటాలు ఈ సోలార్ దీపం వెలిగించి సోలార్ ద్వారా ఈ దీపం వచ్చేది. స్వచ్ఛంద సంస్థ ద్వారా సంస్థ నుండి ఇచ్చారన్నమాట మన ఆదివాసీలకు. మన దగ్గర ఉన్నటువంటి 27 హౌజెస్ కు వీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చేసింది అన్నట్టు. పెద్ద మనిషి భార్య ఒక ఇల్లు చూద్దాం. అట్లా ఉన్నాడమ్మా, పోషా ఉన్నాడా? వీళ్ళ ఇల్లు మొత్తం వెదురు బద్దలతో ఇలా తయారు, ప్రకృతి జీవనం అన్నట్టు మొత్తం ఇల్లు అన్నమాట. ఇల్లు సార్ పెద్ద మనిషిది. మనకు మామూలుగా ఫారెస్ట్ లో దొరికి అటువంటి ఈ వెదుర్లతోటి ఈ గోడలు చాలా సున్నితంగా అలా మట్టి రాసి ఇదే తడకలు ఇవే గోడలు అన్నమాట. ఇవే చాలా అద్భుతంగా వేయడం జరుగుతుంది. ఎక్కువ ఎండాకాలంలో కూడా ఇది చాలా చల్లగా ఉంటది. ఇది అడవిలో మనం మామూలుగా మనకు దొరికే కట్టెతోటే సార్. ఇది దేనికి సార్? ఇది మనం ఇంతకుముందు అన్నట్టు దాని నూనెకి తయారు చేస్తారు. ఇది సార్ ఇది కూడా అది అండి. అదే వెదురుతోటి తయారు చేస్తారు సార్. ఏదైనా మనం వస్తువులు కిరాణం పైన కూరగాయలు తీసుకులాగా వాడతారు, యూజ్ చేస్తారు. అందం ఉంది చూడండి, చాలా బాగుంది. చేత్తో బొంగు కర్రతో. ఇది ఓకే. ఇది చూసారా ఇటువైపు మేపలే, ఇంకా మట్టితోటి చాలా మేపుతారు అన్నమాట. ఇది ఎండాకాలంలో చాలా కూలింగ్ ఉంటుంది సార్. ఇది కూలింగ్ అంటే కూలింగ్ బాగుంటది. మట్టితో మేపుతారు కాబట్టి కొంచెం చల్లగా ఉంటది. ఓకే. ఇది మట్టితో మేపుతున్న ఇల్లు. ఇది మట్టి సార్. ఇది బంగమట్టి కదా? అది బంగమట్టి. ఈ బంగమట్టిను ఈ పెండ, బంగమట్టి ఈ పెండ కలిపి ఇట్లా మేపుతారు అనమాట. ఇది కూడా సోలార్. ఇది సోలార్. కరెంట్ లేనప్పుడు ఇచ్చినటువంటి మన స్వచ్ఛంద సంస్థ నుండి. కరెంట్ లేనప్పుడు ఇచ్చినాయి కదా? కరెంట్ లేనప్పుడు ఇచ్చినాయి మీ సంస్థ తరపు నుంచి. ఇట్లా మేపుతారు, చెల్లె మేపుతుంది. ఎక్కడ తీసుకొచ్చిన మట్టి? దగ్గరేనా? అంటే ఎప్పుడెప్పుడు సంవత్సరం ఒకసారి మేపుతారా, నెలకు మేపాలా? మాట్లాడు సునీత. ఇది మీరు వారం అలుగుతారా, 2 నెలలకు ఒకసారి, లేకుంటే సంవత్సరానికి ఒకసారా? 2 నెలలకు ఒకసారి. ఇది నున్నగా తడకలకి మేపుతానట్టు. ఫ్రెండ్స్, ఈ ములుగు జిల్లాలో మారుమూల ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ స్కూల్ నడిపిస్తానట్టు, అంగన్వాడీ చిన్న స్కూలు మీకు చూపిస్తా. అది అయితే ఆ స్కూల్తో పాటు వీళ్ళకు ఈ తోట కూడా, ఇటు గార్డెనింగ్ కూడా నేర్పిస్తారు అనమాట. ఎంత గోంగూర, ఇది గోంగూర అంటే వివిధ రకాల కూరగాయలు అవి వేస్తారనమాట. ఇది వీళ్ళకే ఇచ్చేస్తారట. మళ్ళీ మీరు అవగాహన కోసం ఇది ఆనగంకాయ, సొరకాయ ఇటువంటి పండిస్తారన్నమాట. స్కూల్తో ఈ విద్యతో పాటు ఇది గార్డెనింగ్ కూడా నేర్పిస్తారట. ఇది స్కూళ్ళు. ఫ్రెండ్స్, ఈ ములుగు డిస్టిక్లో మారుమూల ప్రాంతం కాలువపల్లి అనే ఊరే ఉంది. అక్కడ స్వచ్ఛంద సంస్థ ద్వారా స్కూల్ నడుపుతారు. అది మీకు చూపిస్తాను. నమస్కారం సార్. నమస్కారం.
ఇది ఈ సంస్థ పేరు BCHC భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్? సార్ మన 10 స్కూల్స్ ఉన్నాయి సార్. 10 స్కూల్స్ నడిపిస్తారట. డిఫారెస్ట్ లో 9 స్కూల్స్ మనది. కాకపోతే కొద్దిగా జస్ట్ వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు కానీ బ్యాగులు ఈ ఫర్నిచర్ వాళ్ళే సమకూరుస్తారు అనమాట. చూడండి అక్షరమాల కూడా ఉంది ఇక్కడ. సార్ వీళ్ళే తయారు చేసుకున్నారు అనమాట. అచ్చులు అల్లులు ఇవి మళ్ళీ పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఇక్కడ చెక్క మీద చెక్కారు చూడండి. ఆలు చెక్క పలకలాగా తయారు చేసి పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టు బోధన అయితే నడుస్తుంది ఇక్కడ. సరే ఏం బోధిస్తారు ఇక్కడ? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 సబ్జెక్టులు. అంటే 2వ తరగతి వరకు ప్రిపేర్ చేస్తారు వీళ్ళు. అంటే మనం ఫస్ట్ క్లాస్ వరకు నర్సరీ అంతవరకు సార్. ఎందుకంటే 3rd క్లాస్ కు మనం వేరే గవర్నమెంట్ స్కూల్ పంపించాం. అంటే సెకండ్ స్టాండర్డ్ వరకు నడిపిస్తాం సార్ ఇక్కడ. ఇది కొత్తగా అంటే ఈ గ్రామస్తుల సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇది వీళ్ళకు రౌండ్గా బల్లలు, కుర్చీలు చూడండి. ఇది కాక వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ భద్రపరుస్తుంది. ఇందులో ఆట వస్తువులు కూడా ఉన్నాయి పిల్లలకు. ఇది ఒకటి వీళ్ళు ఇంతకుముందు చూపించాను కదా గార్డెనింగ్, దాంట్లో నీళ్ళు దూరం నుంచి మోసుకురావాలి, దూరం ఉంది. ఇది ఈజీగా ఉండడానికి ఈ రోలర్ టైపు క్యాన్ ఉంది అన్నమాట, వాటర్ క్యాన్. ఇది మీకు చూపిస్తా. ఇది ఇందులో నింపుకొని ఇది లాక్కొస్తారు అన్నట్టు ఈజీగా. పట్టుకోండి సార్. అది ఇది వాటర్ క్యాన్. ఎన్ని లీటర్ సార్ ఇది? 20 40 ఉంటుంది కావచ్చు. 30-40 లీటర్లు వస్తాయి ఇందులో. ఇట్లా తొలుచుకుంటే ఈజీగా వచ్చేస్తారు అన్నట్టు, బరువు మోయకుండా. ఈ గార్డెనింగ్ చేస్తారు కదా దానికోసం. మొత్తం ఈసారి కూడా 2 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తారన్నట్టు చదువు చెప్పడానికి. 7 సంవత్సరాల నుంచి చదువు చెప్తారు. ఈ మారుమూల ప్రాంతానికి ఇంత వచ్చి ఈ ట్రైబల్ పిల్లలకు చదువు చెప్తున్నాం. వీళ్ళకు నిజంగా అభినందనీయులు వీళ్ళు. థ్యాంక్ యూ సార్. హాయ్ స్టూడెంట్ మాత్రం కాదు సార్, ఎంత చక్కగా డిసిప్లైన్గా ఉన్నారు మొత్తం. కౌమా ABCDలు అనమాట. బాగా రాసినాం. ఒకసారి 4 o'clock టైం చూడండి. ఈ ఊర్లో ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, గుడిసె చేస్తారు. ఆ క్రమంలో 2 నెలలు అయిందా సార్? 2 నెలలు అయింది. 2 నెలల క్రితం పిడుగుపాటుకు గురైందట. పిడుగు పడ్డది. ఈ చెట్టు చాలా దృఢంగా ఉంటుంది. మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాడతారు అనమాట. ట్రైన్లో వాడేది కూడా ఇదే నారాయప చెట్టు అంటారు. ఈ నారలుగా చాలా గట్టిగా ఉంటుంది అంట. ఈ కర్ర మొత్తం 2 చీరిపోయింది చూడండి. ఇది పిడుగుపాటుకు గురైందట. ఇది అందుకే ఇవాళ అరిష్టంగా భావించి ఇల్లు ఖాళీ చేసారంట. అంటే ఇల్లు రాలేదు ఇక. చుట్టూరుగా దట్టమైన అడవి ఇది. అంతకుముందు అడవి లోపల ఉండేదట వీళ్ళు, 4 కిలోమీటర్ల లోపల. అయితే వీళ్ళు అడవిలో ఉంటే పోడు వ్యవసాయం కోసం 4 అడవిని నడకదాం అవి చేస్తారని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అన్నట్టు వీళ్ళని ఇక్కడ పునరావాసం ఇచ్చారనమాట. గవర్నమెంట్ సహకారం కూడా ఉంది కావచ్చు. సపోర్ట్ లేదు సార్, మొత్తం స్వచ్ఛంద సంస్థ ద్వారానే వీళ్ళకి ఇక్కడ కొద్ది రోడ్డుకు దగ్గర ఇక్కడ పునరావాసం కోసం జాగా చూపించారట. వీళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు అన్నట్టు. ఇవాళ ఎన్ని ఇళ్ళు ఉంటాయి సార్ ఇక్కడ? 27 హౌసెస్ ఉంటాయి సార్. ఇది 27 120. ఇది ఇల్లు. ఈ మూలకే పిడుగుబడి ఈ గూన పెంకులు మొత్తం పలిగిపోయినాయి చూడండి.
ఇల్లు పూర్తి కాకముందే ఆరంభానికి నోచుకోలేదన్నమాట. ఇది పిడుగుబడి నారాప చాలా గట్టిగా ఉంటుంది. ఇది మన ట్రైన్లలో వాడే కర్ర ఇదే. ఒకప్పుడు ఇప్పుడు ఇనుపై సిమెంట్ వచ్చినాయి, అంతకుముందు ఇదే వాడేది అన్నట్టు. ఈ కర్రే వాడేది, నారాప అంటారు దీన్ని. చూసారండి, కాలువపల్లి ఊరికి వచ్చాం మనం. ఇక పోయి రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇది గేట్, ఇది తడక గేట్. ఇది దీని డోర్ అన్నమాట. ఇది లోపల మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు. కింద ఈ మట్టితో మెప్తారు కదా, శుభ్రంగా ఉంది. ఇక కట్టెల పొయ్యి మీద గ్యాస్ లేదు కదా, కట్టెల పొయ్యి మీద తమ్ముడు వంట చేస్తుండు. ఏం పేరు తమ్ముడు? రాకేష్. ఇక్కడ ఊరు పెద్ద మనిషి కొడుకున. మీ డాడీ పేరు రాజు కదా. మరి కూర ఏమన్నా? కూర ఇంకా వండుతావు తర్వాత. ఇది వంట రూమ్ అన్నమాట. అంతా పైన గిన్నెలు అవి పెట్టుకున్నారు. ఇది సీడ్ ఇత్తనం కోసమా? సీడ్స్ కంకి మక్క విత్తనం కోసం నెక్స్ట్ ఇయర్ కోసం పెట్టుకున్నారు అన్నట్టు. ఇది చూద్దాం మరి అసలు రూమ్ ఏది. చింతపండు అవి సామాన్లు ఇట్లా పెట్టుకున్నారు. మరి ఉప్పు పప్పు అవి దేంట్లో పెట్టుకుంటారు? అదే పప్పు, నూనె, బియ్యం అవి అన్నీ లోపల పెట్టుకున్నారు. కొన్ని సామాన్ బాక్స్లో కొన్ని అట్లా పెట్టుకుంటారు జాగ్రత్తగా. ఈ ఊళ్ళో కరెంట్ అయితే ఉంది. ఈ బెంగళూరు గూనెలు అన్నట్టు. కారం కానీ అల్లం వెల్లిపాయ అన్నీ రోట్లోనే దంచుకుంటారు వీళ్ళు. మిక్సీలు అవి ఉన్నాయి అన్నట్టు, అన్నీ ఇంట్లోనే. పండు మిర్చి అవన్నీ కూడా ఇక్కడనే కదా, ఇంట్లోనే దంచుతారు. ఇప్పుడు మంచినాం కదా, దాన్నే గంజి అంటారు కదా. అదేం చేస్తావు? పడేసుడు. అది కూడా తాగొచ్చు. అందులో కొద్దిగా అన్నం వేసుకొని కొద్దిగా చెంచాడు తాగొచ్చు. ఉత్తి కూడా తాగొచ్చు. ఉత్తి కూడా తాగొచ్చు. రేషన్ బియ్యం. ఇది ఈ ఊరు మీటింగ్ హాల్ అన్నట్టు, సమావేశ మందిరం. ఈ గడ్డితో కప్పిరంతా చాలా బాగా కట్టినారు. కింద చుక్క కూడా పడదు అన్నట్టు. ఇందులో ఏమైనా మీటింగ్ అయితే మీటింగ్ జరుగుతాయి అన్నమాట. ఇది ఎంత మంచిగా కట్టుకున్నారు. ఇది చుట్టూరుగా కూర్చొని ఇక్కడ సమావేశం ఏమైనా మాట్లాడుకున్నా ఆలోచన చేయాలి. మొత్తం మీటింగ్ హాల్ అన్నమాట, సమావేశ మందిరం. ఈ ఊరికి సంబంధించింది. మేకల కొట్టం. కోళ్ళ గూడు అన్నమాట. ఇట్లా బొంగుని చెక్కి ఇట్లా అందంగా అట్లా పెడతారు అన్నట్టు చీపుర్లు. ఇంటి పక్కనే పెరడి, మంచిగా కాకర తీగ, గోంగూర, ఇదేమో అరటి వనమే ఉంది ఇక్కడ పెద్దగా. ఇది తోట కూర అరటి, ఎంత సైజు పెద్దగా ఉన్నది. కూర అరటి అన్నట్టు. ఇది గెల చూడండి.
ఇది బీరతీగ. గొండలు గొండలు గోండలు వేరే, ఇది వేరే. వీళ్ళ ఇల్లు గోండ్ల కూడా అంటే మారువేళ్ళు అట్లుంటాయి. మొత్తానికి సంతోషమైన విషయం ఏంటంటే ఈ ఊర్లో కరెంట్ ఉన్నది. చాలా ఊళ్ళో కరెంట్ కూడా ఉండదు, చీకట్లో ఉంటారు. ఇది కరెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? అయితే బాగానే సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయితే. 20 సంవత్సరాలు అయిందా? అదొకటి సంతోషం, కరెంట్ ఉన్నది. వీళ్ళ పెరడి ఇక అరటి పండ్లు, అరటి చెట్టు మాత్రం బాగా పెంచారు చూడండి. ఇక వెదురుతో ఇంత అందంగా, ఇది గేటు వెదురు బద్దలతో అందంగా అల్లిరు అనమాట. ఇది కూర అరటి కదా? కూర అరటి మళ్ళీ తినటానికి కూడా పనిచేస్తాయి. పండుతో తింటారు కదా, తీయగా ఉంటుంది కదా. ఇది ఇలా ఇల్లు అన్నమాట, మొత్తం వెదురు బద్దలే. దీని జల్లు రాదమ్మా లోపల? తీద్దాం లోపల, లోపల తీయచ్చా? లోపల లేదా లోపల ఇది నువ్వు చెప్పింది ఇదేనా మట్టి? నల్ల మట్టి ఇది ఆ కలర్ వచ్చిందా? ఈ మట్టితో మేపితే మొత్తం నల్లగా వచ్చింది కదా. ఇది కోళ్ళ కోసమా గూడు? కోళ్ళ కోసం అది గూడు. అదేమో మన ఆకెట్లో ఓడ్చుకుంటాను. చీపుర్లు చీపుర్లు. ఇది ఏం గడ్డి ఇది? ఏది? పొరక చీపురు అంటారు. పొరక చీపురా? వీళ్ళు ఇవే చీపురు వాడతారు అన్నట్టు. ఇంకా ఈ చూసారా కోళ్ళ కోసం? కోళ్ళ గూడు ఉన్నాయా లోపల? ఏమో లేనట్టున్నాయి, దాంట్లో ఉండవచ్చు. ఈ పిల్లులు వాటితో రక్షణ ఉంటుంది అన్నమాట. ఇట్లా వెదురు పడ్డాను ఇట్లా అందంగా అల్లిరు. కోళ్ళు ఇక్కడ నీళ్ళనే పొదిగేస్తారు. హాయ్, ఇది ఇల్లు ఇల్లు. ఇదేం చెట్టు? ఇప్ప చెట్టు. అది ఇప్ప చెట్టు. ఇప్ప చెట్ట? ఇప్ప చెట్టు ఇంట్లో పెడతారా? అంటే దానికి దేవుని మొక్కుతారు అన్నది దానికి. అచ్చా అచ్చా అచ్చా. మంచినీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? మంచినీళ్ళు అదే నెలలు వస్తాయి. వస్తాయా? అచ్చా అచ్చా. ఇది వీళ్ళ పెంకటిల్లు. ఎటు పోదాం? అట్లా వెళ్దాం. వెళ్దామా? ఇది ఇల్లు లోపల తీస్తే బాగుంటుంది ఒకటి. ఇంటి లోపల మొత్తం ఈ బెంగళూరు గూన పెంకలు అటు చెప్పదా. పెరడు మాత్రం ప్రతి ఇంటి ముందర ఉన్నది. సొరకాయ, జామ చెట్టు, అరటి, వంకాయ, ఈ వంకాయ చెట్లు. ఈ వర్షాకాలం వర్షాలు వస్తే చిక్కుడు పెట్టుకుంటారు కదా. ఇలా గేట్లు ఇట్లా తడకలతోనే వెళ్తారు అన్నమాట. ఇక బందోబస్తు ఉండే ఇవే గేట్లు. ఈ తడక వెదురు బందలతో ఇట్లా వెళ్తారు అన్నమాట. బాగుంది. వీళ్ళ ఇల్లు చూద్దామా? వీళ్ళ ఇంటికి పోదాం. ఇది ఇది వంట ఇక్కడే చేసుకుంటారు అన్నట్టు. గ్యాస్ ఏ ఉండదు, కట్టెలు పోయే వాడతారు అన్నట్టు. ఇది దంచుకోవడానికి అమ్మా. అరే ఇది కారం దంచుకోవడానికి కర్రది, మొత్తం కర్రతో చేసింది. ఇది రోళ్ళు, రోకలి. బాగుంది ఇది. నేను ఇప్పుడు ఫస్ట్ సార్ చూస్తాను. ఇక వంట చేసిన గిన్నెలన్నీ ఇట్లా పైన పెట్టుకున్నారు అన్నమాట. బాగుంది సార్. ఇల్లు కూడా ఈ పాతకాలం పైన పెట్టుకుంటారు, పిల్లులు అవి రాకుండా. మీరు చిల్లకి తినిపిస్తున్నావు, నువ్వు తింటున్నావు? తినిపిస్తాడు, ఆయన తింటాడు. తిను. స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వు కనబడ్డావు నిన్న. మీ చెల్లెకి తినిపి. చెల్లె తమ్ముడు